హాయ్ హలో చెప్పు అయితే రోడీ పేరేంటమ్మా నువ్వు కూడా వచ్చేస్తావుదా ఇటు వచ్చేసి అచ్చుడు అచ్చుడు వచ్చాడు వచ్చుడు బాయ్ చెప్పేసి వెళ్ళిపోదాం బాయ్ వచ్చేస్తావు నాతో పెడతారా థ్యాంక్ యూ నమస్కారం 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 పెద్దమ్మ కూర్చున్నా ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అసలు మీరు మంగళగిరి ఒరిజినల్ ఎక్కడి నుంచి అమ్మా మీరు దుగ్గిరాలా దుగ్గిరాలు ఎక్కడన్నా పుట్టింది ఎక్కడ పుట్టింది దుగ్గిరాల ఎక్కడ ఇక్కడ ఉండవల్లికి వచ్చి 20 సంవత్సరాలు అయింది అప్పుడు ఏం లేదు ఇక్కడ మీరు ఇల్లు కట్టారు రోడ్ కూడా ఉండదు కొండరాళ్ళు అన్నీ ఉండేవి సార్ అట్లా కొండరాళ్ళ పైన తోసుకొని వచ్చి చాలా కష్టపడి ఇది కట్టి ఎన్ని సంవత్సరాలు అయిందన్నా 15 సంవత్సరాలు అయింది ఇప్పుడు ఇది ఇల్లు ఒకేసారి కట్టారా లేదా ఇది ముందలు కట్టి ముందలు కట్టి రెండోసారి కట్టారా మొత్తం ఒకేసారి కట్టేసారా అదే సంవత్సరం వేస్తారు మీది 2008లో వేస్తారు సో 2008లో కట్టేశారు ఎన్ని సంవత్సరాలు పెట్టింది మొత్తం కట్టేదానికి 4 సంవత్సరాలు పెట్టేసారు ఏదమ్మా చాలా సంతోషం అసలు మేము పట్ట వచ్చిందని కూడా మేము ఊహించలేదు సార్. పట్టాల గురించి గతంలో ఎవరన్నా కలిసారా సార్? మమ్మల్ని చాలా అనేక విధాలుగా మమ్మల్ని ప్రభావం పెట్టారు సార్. ఎన్ని అర్జీలు ఇచ్చినా కానీ ఏ నాదులు పట్టించుకునేవాడు. ఎన్నిసార్లు ఇచ్చి ఉంటారు అర్జు ఇంటి పట్టాల కోసం? ప్రతి మీటింగ్ లో ఇస్తానే ఉన్నాం సార్, కానీ ఎవరు పట్టించుకోలేదు. మీరు వచ్చినాక మాత్రం సార్ త్వరగా పట్ట వచ్చింది అంటే సార్. నేను హామీ ఇచ్చేలే కదా తల్లి ఆ రోజు కార్యక్రమం కూడా చెప్పే కదా ఇది సులభంగా చాలా సంతోషంగా ఉందిరా. ఇట్రా ఇట్రా నాతో కూర్చోదా అదే మన ప్రాంతంలో అతి పెద్ద సమస్య ఇదే కదా తల్లి అందరికి. మీరేమో దశాబ్దాలుగా అప్పులు చేసి ఇల్లు కట్టుకున్నారు. మీరు అందరూ నన్ను కోరింది ఏంటంటే మళ్ళీ తీసుకెళ్ళి మీరు ఎక్కడో పెడితే మళ్ళీ ఇల్లు కట్టుకోవడం మాకు ఉంది. మాకు ఇక్కడ ఏంటంటే ఉపాధి కానీ ఇదంతా ఇక్కడనే ఉంది. మాకు ఇది ఇక్కడ సులభంగా ఉంటుందని మీరు నన్ను ఎప్పుడు అడిగేవారు. ఇక్కడనే చేద్దాం. అవును చెప్పండి. మీరు అందరూ కలిసినప్పుడు నేను ఆ రోజు ఒప్పి చెప్పాను. ఎండోమెంట్ రెండోది అటవీ శాఖ కొంచెం టైం పడుతుంది, మిగతా అంతా నేను చేస్తాను. అది 3 సంవత్సరాలు పడినా వదిలేండి. అదొకటి నేను టైం పడుతున్నాను. మీరు వచ్చిన 10 నెలల్లోనే మాకు నిజంగా మాకు చాలా సహాయం చేశారు. రుణపడి ఉంటాం సార్ మీకు. దేవుడి సహకారం ఉంది. ఎందుకంటున్నానంటే ఎవరు పట్టించుకునే నాదులు లేదు సార్. మీరు మాత్రం మాకు చాలా సహాయం చేశారు సార్ నిజంగా. అంటే మనకి దేవుడు కూడా బాగా సహకరించారు. మనకు వచ్చిన మెజారిటీ వల్ల కూడా ఏంటంటే నేను బాబు గారితో పోరాడి చేయగలుగుతున్నాను. క్యాబినెట్ లో కూడా ఇది క్యాబినెట్ వరకు వెళ్ళిందమ్మా. నేను తేలిక వెళ్ళా. మొత్తం అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి వివరాలు సేకరించి మళ్ళీ క్యాబినెట్ వరకు తీసుకెళ్తే ఈ రోజు మనం చేసిన పని వల్ల కేవలం మనకే కాదు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగపడింది. దాంట్లో మన నియోజకవర్గంలో మొదటి పట్ట మనకిస్తున్నాం. నేను చెప్పే కదా పాదయాత్రలో బట్టలు పెట్టి పసుపు ఇస్తాను, నాది బాధ్యత ఊహించలేదు సార్. నిజంగా చాలా జన్మధన్యం చేశారు సార్. బాధ్యత కదా తల్లి. నేను చెప్పా కదా గౌరవంగా ఇస్తానని చెప్పి మీకు గుర్తుందా లేదు? ఆ రోజు మీటింగ్ లో చెప్పా. మీటింగ్ లో కూడా అన్నా గౌరవంగా చేద్దాము. 10 నెలలు కానీ 10 నెలలు పట్టింది. ఇంకా తొందరగా అవుతున్నాం. టైం పట్టింది కదా మాకు అర్థమయ్యేదాకా కొంచెం టైం పట్టింది.
మళ్ళా తీసుకోవాలి. అర్జీ చాలాసార్లు పెట్టుకుంటాం. ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చుంటారమ్మా అర్జున్? చాలాసార్లు ఇచ్చాం సార్. ఒక 10 సార్లు ఇచ్చుంటారా ఇంకెక్కువ? ఎక్కువ సార్లు ఇచ్చాం సార్. 8 సార్లు ఇచ్చారా అమ్మా? మీరు వైజాగ్ లో ఉంటారా తల్లి? ఇంకా వెళ్ళలేదు సార్. వెళ్ళాలి. తను ఒక్కడే అక్కడ ఉండి చేస్తున్నాడు. అప్పటి వరకు అమ్మాయిని ఏం చేస్తున్నారు అక్కడ? ఇచ్చేసారు షిప్ యార్డ్. ఓహో షిప్ యార్డ్ లో ఉన్నా? ఏం చేస్తున్నావు షిప్ యార్డ్? వైజాగ్ బాగా స్పీడ్ వెళ్తుంది చూడు. అంతా మన వాళ్ళు బాగా గట్టి ఉన్నారమ్మా. నాయకులు మంచి వాళ్ళు ఉన్నారు అక్కడ. మంచి స్పీడ్ లో వెళ్తుంది వైజాగ్ ఇప్పుడు. ఆయన ఆశయాలతో నడుస్తున్నా. గారు బాగా చేశారు. నిన్న ఆయన ఎప్పుడు కలవలేకపోయా. ఇది తొలి అడుగు. ఎందుకంటే మనకి డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేద్దాం. ఒకసారి స్ట్రీమ్ లైన్ చేస్తే మే మాసం నుంచి ఆ పనులు కూడా ప్రారంభించాం. ఏమవుతుందంటే ఒకేసారి అన్ని పనులు అయిపోతాయి. మళ్ళీ రోడ్లు పగలవకుండా అన్నీ చేద్దామని అప్పుడు చెప్పా పిల్లలకి. పార్కులు ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లిలో మన ఎన్టీఆర్ సంజీవని క్లినిక్లో చూసారు. నేను గతంలో ఏమనుకున్నానంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ధనవంతులు జబ్బు అనుకున్నాను. ఇప్పుడు అందరికి వచ్చేసింది. కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ చేసావు. నాకు ఇస్తున్నావా? థ్యాంక్ యూ. నేను ఇది తీసుకో. సో ధనవంతుడు జబ్బు అనుకున్నాను. కానీ ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం మంది నిరుపేదలు కూడా వచ్చేసింది. అందరితో మాట్లాడితే మేము నిరసన ఎక్కడ నడవాలి? పార్కులు లేవు కదా, ఏదోటి ట్రాక్లు ఏంటి మేము నడుస్తాం, తగ్గాలని మాలో కూడా ఉందని చాలా మంది నాకు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడతాం. ఆ రోజు కూడా నా చెరువులు, అద్భుతమైన చెరువులు నేను మంగళగిరి చెరువుల చుట్టూ నీట్గా ట్రాక్లు పెడతాం. కానీ డై చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెద్ద ఫోకస్ పెట్టాలి. చేయాలి. బట్టలు పెట్టిస్తాను హామీ ఇచ్చా కదా. ఆ రోజు గౌరవంగా బట్టలు పెట్టిస్తానని చెప్పాను. జాగ్రత్తగా చూసుకోండి. దేనికంటే దాన్ని వాడద్దు. తెలియదు జాగ్రత్తగా ఉంది. అందరి కళ, మంగళగిరి ప్రజల కళ. మొదటి వ్యక్తిలో 3000 కుటుంబాలు ఇట్లా చేయగలుగుతున్నాం. వేస్తాం. జాగ్రత్తగా చేసి కొన్ని కోఆర్డినేట్ చేసుకుంటాం. స్కిల్ డెవలప్మెంట్ ఎక్కువ చేయండి. ఎందుకంటే అది నాకు బాగా చేయాలి. వెళ్ళొస్తాం. ఉంటాను మరి.